ఫ్రెండ్స్ బాగుండారా? ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అని అనుకుంటారు. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, మిమ్మల్ని తోకగా ఉంచును కానీ తలగా ఉంచుతాను అని చెప్పాడు. దానికంటే ముందు బైబిల్ ఏం చెబుతుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకూర్చుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను అని బైబిల్ గ్రంథం చెబుతుంది. కనుక ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు దృష్టించుచున్నాడు. వాళ్ళని పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. కనుక ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి మొరపెట్టుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారిస్తే ఆయన నిన్ను దృష్టిస్తాడు, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు. థ్యాంక్ యూ.